హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంట్లోనే న్యాచురల్‌గా సోప్ తయారు చేసుకుందాము. ఇది నేను రైస్ ఫ్లోర్ అండ్ పొటాటో జ్యూస్‌తో తయారు చేస్తున్నాను. సో, ఇది మన స్కిన్ వైట్నింగ్‌కి చాలా హెల్ప్ అవుతుంది. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ కీర్తి. ఈ న్యాచురల్ సోప్ కోసం మనం మెయిన్‌గా 3 ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేస్తున్నాము. ఇవి మన స్కిన్‌కి హెల్తీగా ఉండడానికి చాలా హెల్ప్ అవుతాయి. ఫస్ట్ ఒక బౌల్‌లోకి వాటర్ తీసుకొని అలోవెరాలో ఉన్న యెల్లో పోయేదాకా మనం వాటర్‌లో ఉంచాలి. లేదంటే అది యెల్లో మంచిది కాదు స్కిన్‌కి. నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ పొటాటో. పొటాటో స్కిన్ యాక్నీకి, పిగ్మెంటేషన్‌కి బాగా హెల్ప్ అవుతుంది. పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియెంట్ రైస్. రైస్ స్కిన్ వైట్నింగ్ కి ఇంకా చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది. రైస్ ని ఒకసారి కడిగేసి ఆరపెట్టేసి పౌడర్ లాగా చేసుకోవాలి. నేను ఆల్రెడీ చేసింది మీకు చూపిస్తున్నాను. రైస్ ఒక స్పూన్ తీసుకోవాలి. నెక్స్ట్ వాటర్ ఇలా కొంచెం ఎల్లో కలర్ లా చేంజ్ అయిన తర్వాత అలోవెరా తీసేసి ఇప్పుడు వీటిని ఇలా సైడ్స్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం దీని నుంచి అలోవెరా జెల్ అనేది తీసుకోవాలి. మీ దగ్గర ఆల్రెడీ అలోవెరా జెల్ ఉంటే అది యూజ్ చేయొచ్చు. లేదంటే మనం అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అందరూ తెలుసుకోవాలి, స్కిన్ వైట్నింగ్ అంటే మనం ఉన్న కలర్ కన్నా బ్రైట్ గా వచ్చేస్తామని కాదు. అలా ఎప్పటికీ జరగదు. ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా అలా ఎవరైనా చెప్పినా అసలు నమ్మకండి. పక్కా ఫేక్. ఇప్పుడు మిక్సీ జార్ లోకి అలోవెరా నెక్స్ట్ పొటాటో యాడ్ చేసుకుని మెత్తగా స్మూత్ గా చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక క్లాత్ లో వేసుకుని జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇలా అయితే పల్ప్ ఏం రాకుండా చక్కగా ఇలా లిక్విడ్ వరకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ లిక్విడ్ లోకి రైస్ ఫ్లోర్ ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుని ఎక్కడ లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలి. నా సజెషన్ ఏంటంటే చక్కగా ఓపిక ఉండి రోజు చేసుకోగలను అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా తయారు చేసుకుని డైరెక్ట్ గా ఫేస్ కి అప్లై చేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. బట్ అలా అందరూ రోజు ఓపికగా చేసుకోలేరు కదా. సో వాళ్ళు ఇలా సోప్ తయారు చేసుకున్నారంటే కొంత బెనిఫిట్స్ అయినా ఉంటాయి. యాక్చువల్ గా మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అంటే మన స్కిన్ కలర్ కన్నా బాగా వైట్ కలర్ వచ్చేయాలనుకుంటాము. బట్ ఇట్స్ ఇంపాసిబుల్ అండి. మనం ఏదైనా యూజ్ చేయడం వల్ల దానివల్ల మన స్కిన్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. పొల్యూషన్ వల్ల మన స్కిన్ చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది. దానివల్ల యాక్నీ, పిగ్మెంటేషన్, ట్యాన్ అలాంటివి ఉంటాయి కదా. సో అవి రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ సోప్ బేస్ తీసుకోవాలి. ఇది ఆన్లైన్ లో మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. దీంతో 3 సోప్స్ అయితే నాకు వచ్చాయి. అండ్ దీన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఈజీగా మెల్ట్ అయిపోతుంది. దీని ప్లేస్ లో మనకి ఇంట్లో ఉండే గ్లిజరిన్ సోప్స్ లాంటివి యూజ్ చేయొచ్చు, లైక్ పియర్స్ లాంటివి. బట్ అది కూడా ఆల్మోస్ట్ ఇన్ కెమికల్స్ తోనే ఉంటుంది. సేమ్ మళ్ళీ దాన్ని రీయూజ్ చేయడం వల్ల పెద్ద యూజ్ అయితే ఉండదు. మనకి ఆల్మోస్ట్ మార్కెట్ లో దొరికే సోప్స్ అన్ని కెమికల్ బేస్డే ఉంటాయి. వాళ్ళు ఎంత ప్రమోట్ చేసినా సరే. ఈ ప్రాసెస్ సింపుల్ గానే ఉంటుంది. బట్ ఇది కూడా మేము చేసుకునే ఓపిక లేదనుకో వాళ్ళకి మార్కెట్ లో దొరికే కొన్ని న్యాచురల్ సోప్స్ అనేవి నేను లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మనం దీన్ని మెల్ట్ చేసుకోవాలి. వితిన్ 5 మినిట్స్ లో పూర్తిగా మెల్ట్ అయిపోతుంది. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం దీంట్లో ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. రైస్ ఫ్లోర్ అడుగు వెళ్ళిపోతుంది కదా. నేను దీంట్లో ఆల్మోస్ట్ ఒక 6 స్పూన్స్ వరకు యాడ్ చేశాను. మరీ ఎక్కువ యాడ్ చేసుకోవటం వల్ల సోప్ అనేది కరెక్ట్ గా రాదు. సో 6 స్పూన్స్ అయితే నాకు సరిపోయింది అనిపించింది. ఇంకా జ్యూస్ ఏదైనా మిగిలిపోయి ఉంటే అది అప్పుడు చక్కగా స్కిన్ కి అప్లై చేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ స్టవ్ నుంచి దింపేసిన తర్వాత ఈ విటమిన్ క్యాప్సూల్ ఒకటి యాడ్ చేశాను. లేదంటే బాదం ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సోప్ మోల్డ్స్ ఏదైనా ఉంటే వాటిలో వేసుకోవాలి. లేదంటే మన ఇంట్లో ఉన్న స్టీల్ గిన్నెలో వేటిలో అయినా సరే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని వేసుకుంటే మనకు చక్కగా వచ్చేస్తాయి. స్టీల్ గిన్నెలో వేసుకుంటే డిమోల్డ్ చేసుకునేటప్పుడు సైడ్స్ మనం చాక్ తో అన్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని మనం బయట ఉంచేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టక్కర్లేదు. మనకు త్వరగా కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. లేదు నాకు 2-3 అవర్స్ టైం ఉంది అనుకున్నప్పుడు బయటే వదిలేసేయండి. మనం కొంచెం లేట్ గా చేస్తే మనకి ఇలా అయిపోతుంది అనమాట గట్టిగా. మళ్ళీ దీన్ని మెల్ట్ చేసుకుని మనం చేసుకోవాలి. వీటిని నేను బయటే ఉంచేసాను. ఒక 3 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. చక్కగా హోమ్ మేడ్ సోప్స్ అయితే రెడీ అయిపోయినాయి. చాలా నీట్ గా ఉన్నాయి. బయట మనం కొనుక్కునే సోప్స్ లో ఏం యూజ్ చేస్తారో ఏమో మనకేం తెలియదు. బట్ మన కళ్ళ ముందు మన హ్యాండ్స్ తో తయారు చేసుకుంటే చాలా కాన్ఫిడెన్స్ తో యూజ్ చేసుకోవచ్చు. ఇవి యూజ్ చేసిన వితిన్ 2-3 డేస్ లో మీరు బ్రైట్ గా అయిపోతారని నేను అస్సలు చెప్పను. ఎందుకంటే మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తేనే ఏవైనా రిజల్ట్ ఉంటాయి. ఇంకా ఇలాంటి హోమ్ మేడ్ సోప్స్ ఏమైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. లైక్ స్కిన్ ట్యాన్ కానీ, ఎక్కువగా పింపుల్స్ వస్తున్నా, లేదంటే స్కిన్ ఇరిటేట్ అవుతున్నా, ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు ఏదైతే రిలేటెడ్ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేస్తే దానికి రిలేటెడ్ సోప్ అనేది నేను చేసి మీకు చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుంటే వాట్ ఈస్ రియల్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.